నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆకివీడ్లో అశ్విని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణ దంపతులతో కలిసి ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. డేగాపురం కొమరాడ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజిబాబు, 45 రోజుల్లోగా రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశం. బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్ జన్మదినోత్సవం సందర్భంగా తన నివాసం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కొండయ్య చెరువును ఆధునీకరించి ఆకివీడు ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. ఆకివీడ్లోని అశ్విని హాస్పిటల్ కు త్వరలోని ఎన్టీఆర్ వైద్య సేవ మంజూరయ్యేలా కృషి చేస్తానని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆకివీడు గుమ్మలూరు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అశ్విని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులతో కలిసి రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ తోట కార్తిక్, డాక్టర్ తోట అశ్వినిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు, వైసీపీ భీమవరం నియోజకవర్గం కన్వీనర్ చినమిల్లి వెంకట్రాయుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం, తోట రాంబాబు, జనసేన పార్టీ కన్వీనర్ జుత్తిగ నాగరాజు, తోట భోగయ్య, మూటపల్లి రామవరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, చుండూరి వెంకట్రావు, పిన్నమరాజు, మురళీకృష్ణంరాజు, గొంట్ల గణపతి, గంధం ఉమా తదితరులు పాల్గొన్నారు. స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆకివీడ్లో ప్రారంభమైంది. 50 బెడ్ల అధునాతన అంటే రియల్ అధునాతన ఫెసిలిటీస్ తో ఈ హాస్పిటల్ ప్రారంభమైంది. రోజు రోజుకి ఆకివీడు అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న ఆకివీడికి అత్యంత అవసరమైన సమయంలో ఈ మంచి ఫెసిలిటీ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి కూడా బాగా అన్ని విధాలుగా ఇంప్రూవ్ చేశాం. సుమారు 40,000 జనాభా రేంజ్ కి ఆకివీడు వచ్చింది కాబట్టి ఇంకా అత్యాధునిక అవసరాలు చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి అందరూ అయితే విజయవాడ లేకపోతే భీమవరం అటు వెళ్తున్నారు. టీయూలో ఏముంటాయో ఆ ఫెసిలిటీస్ జనరల్ వార్డ్ లో కూడా క్రియేట్ చేయడం అనేది చూస్తే చాలా సంతోషం అనిపించింది. చాలా ప్లాన్డ్ గా డాక్టర్స్ ఇది చేశారు. రాబోయే రోజుల్లో త్వరగా దీనికి ఈ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ వస్తే ప్రజలందరికీ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. త్వరలో హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత త్వరగా ఇన్స్పెక్షన్ జరిగేలాగా చూసి పేదవారందరికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలు అందే విధంగా ఆ చర్యలు కూడా వీలైనంత త్వరగా తీసుకుని అందరికీ ఈ సర్వీసెస్ అన్ని అందుబాటులోకి వచ్చేలాగా చూస్తాం. ఇంత చక్కటి హాస్పిటల్ నిర్మించిన కార్తిక్ అండ్ అశ్వినిల్ని, ఈ దంపతుల్ని, డాక్టర్ దంపతుల్ని మనసారా అభినందిస్తూ మరింత ఎక్స్పాండ్ చేసే దిశగా ఊరు పెరుగుతుంది కాబట్టి అవసరమైతే మరింత ఎక్స్పాండ్ చేసే దిశగా వారు ఎదగాలని చెప్పి మనసు
సంతోషం. ఈ రోజు మా స్నేహితుడు మన యొక్క ఎప్పటి నుంచో సుపరిచితుడైన వారి కుమారుడు గాని వారి కాళ్ళు గాని మన ఆకివీడి పట్టణంలో హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఆకివీడి అంటే కొల్లేరు తీర ప్రాంతాలకు కానీ రూరల్ విలేజెస్ కన్నిటికీ కూడా ఇక్కడ హాస్పిటల్ అనేది ఎక్కువ అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ఎవరైనా చదువుకున్న తర్వాత ఏదైనా మెట్రోపాలిటన్ సిటీలో చేద్దామా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో చేద్దామా అని అనుకుంటారు వైద్య రంగంలో చాలా మంది. కానీ ఇక్కడ మీరు ఏదైతే పుట్టినటువంటి ప్రాంతంలో సర్వీస్ చేయాలా, మన ప్రాంతంలో మన వారికి అందరికీ కూడా అందుబాటులో ఉన్న ఉద్దేశంతో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ చదివి అయినప్పుడు ఈయన కానీ వాళ్ళ వైఫ్ గైనిక్ కానీ వీరిద్దరు కూడా హాస్పిటల్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఎంతో ఈ రోజు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా వారికి మంచి అవకాశాలు ఎన్నో ఉంటాయి. కానీ ఇలాంటి రూరల్ ప్రాంతంలో అంటే సెమీ రూరల్ మన యొక్క మున్సిపాలిటీ కాదు, మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీగా ఉండేది, అటువంటి నగర పంచాయతీగా ఏర్పడడం జరిగింది. ఇటువంటి ప్రాంతంలో వీరి యొక్క సేవలతోటి ముందరికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో అందరికీ పేషెంట్స్ కి మంచి సర్వీస్ చేసి ఒక మెరుగైన వైద్యం, అదే విధంగా ఏ టైంలో అయినా సరే 24 hours by 7 లో ఎప్పుడైనా కూడా వారికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి తోటవారు అంటేనే మంచి యాక్ట్. వారు కుమారుడు గాని కార్తీక్ గాని అదే విధంగా అశ్విన్ గాని కోడలు గాని వీళ్ళందరూ కూడా చక్కగా చేయాలని చెప్పి మనసవారు అదే విధంగా సక్సెస్ అయ్యి ఇంకా రాబోయే రోజుల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయిలో ఇక్కడే కాదు ఇక బ్రాంచెస్ మనం చూస్తున్నాం. ఒక అపోలో సంస్థ చిన్నగా ప్రారంభించారు. అట్లా ఈ రోజు అన్ని హాస్పిటల్స్ చూస్తే ఒక ఒమేగా అవ్వచ్చు, అపోలో అవ్వచ్చు, అట్లా ప్రతి హాస్పిటల్స్ కూడా ఈరోజు బ్రాంచెస్ పెట్టి బాగా తీసుకెళ్తారు. రాబోయే రోజుల్లో వీరి కుటుంబం కూడా ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మంచి కార్యక్రమం చేయాలని అశ్విని పేరు మీద ఇవాళ హాస్పిటల్ ఓపెన్ చేయటం మరి చాలా ఆనందదాయకం. ఎందుకంటే కష్టపడి చదివించి తన స్వగ్రామంలోనే సేవ చేయాలనే సంకల్పంతో ఎక్కడెక్కడ నేర్చుకుని మరి ఇక్కడ అత్యాధునిక హాస్పిటల్తో ఆర్థికమైన వనరులు సమకూర్చుకుని చాలా కష్టపడి చేయడం జరిగింది. తప్పకుండా మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగానే రాబోయే రోజుల్లో నగర పంచాయతీ మేజర్ మున్సిపాలిటీగా కన్వర్ట్ చేస్తానని చెప్పి స్పీకర్ గారు చెప్పడం జరిగింది. డిప్యూటీ స్పీకర్ గారు కుప్పనపూడి, అర్జుమూరు, దుంపగడ కూడా మున్సిపాలిటీలో విలీనం అవటం జరుగుద్ది. అప్పుడు మేజర్ మున్సిపాలిటీ ఆకివీడు భీమవరంతో పాటు సమానంగా విద్యా అవకాశాలు కానీ ఆరోగ్య విషయంలో కానీ డెవలప్ చేయటం జరుగుద్ది. కాబట్టి తప్పకుండా మరి యొక్క ప్రజామన్నలు ప్రజా ఆధారంలో పొందాలని చాలా ఓపికగా ఈ వైద్య వృత్తి అంటే పేషెంట్ మీతో మాట్లాడినప్పుడే సగం జబ్బు తగ్గిపోవాలి, తర్వాత డయాగ్నోసిస్ అలా పలకరించి ఆప్యాయతగా ఎవరైతే ముందుకెళ్తారో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి చిన్నారులు ఇద్దరు మంచి అభివృద్ధిలోకి రావాలని భీమవరం మండలం డేగాపురం నుండి కొమరాడ రోడ్డు పనులకు మంగళవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. 1.14 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో 1350 మీటర్ల సీసీ రోడ్, బీటీ రోడ్డును వేస్తున్నామని, నెల 15 రోజుల్లాగా ఈ పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ది పనులను శరవేగంగా చేస్తున్నామని, గ్రామాలను అభివృద్ది చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్దికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భీమవరం మండలంలో డేగాపురం కొమరాడ రోడ్డు 1,14,00,000 రూపాయలతోటి నాబార్డు గ్రాంట్ నుంచి పని చేయడానికి టెండర్ పిలవటం జరిగింది. గ్రామం కొమరాడ యనమదుర్రు. సీసీ రోడ్డు పొడవు 400 మీటర్లు, బీటీ రోడ్డు పొడవు 950 మీటర్లు, మొత్తం 1350 మీటర్లతోటి విలేజ్ లిమిట్స్లో సిమెంట్ రోడ్డు, మధ్యలో బీటీ రోడ్డు వేయటానికి టెండర్ పిలవటం జరిగింది. గత ఎంతో కాలం నుంచి ఈ ప్రాంతవాసులు మాకు రోడ్డు లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి వారు మా దృష్టికి రావటం, దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం, నాబార్డు ఫండ్స్లో ఈ పని చేయటం ఈ ప్రాంతవాసులకి యలందూరు రోడ్డు నుంచి కొమరాడ వరకు కూడా రోడ్ కంప్లీట్ అవుతుంది. దీనివలన ఈ లింక్ రోడ్డు భీమవరం నుంచి
గొలవంతెపల్లి రోడ్డు కనెక్షన్ నుంచి ఇటు ఎల్వీఎన్పురం వెళ్ళడానికి కూడా లింక్ కనెక్షన్ ఏర్పడుతుంది. దీనివలన ఈ ప్రాంత వాసులకి అందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. నెల 15 రోజుల్లో పని పూర్తి చేసి చెప్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు తెలియజేశారు. దీన్ని వెంటనే పనిచేసి ఈ ప్రాంతవాసులు మధ్యలో ఉన్న బీటీ రోడ్ని సీసీ రోడ్డు కింద మార్చమని అడుగుతున్నారు. దాని మీద ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఏదైనా అవకాశం ఉంటే చేయటానికి వీలైతే చేసి పెడతామని కూడా తెలియజేస్తాం. కొమరాడ డేగాపురం రోడ్డు 114 లక్షలతోటిని యనమదూరు దిర్సుమరు యనమదూరు హరిజనవాడ మీదకి వెళ్ళేది 1,80,00,000 రూపాయలతోటిని, తోకతిప్ప కొత్త పూసలమూరు 71 లక్షలతోటిని మొత్తం ఈ 3 రోడ్లు కూడా నాబార్డులో శాంక్షన్ అయినాయి. డేగాపురం కొమరాడ రోడ్డు శంకుస్థాపన చేస్తాం. మిగతా 2 రోడ్లు కూడా 2 రోజుల్లో శంకుస్థాపన చేసి ఈ 3 రోడ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య కూడా లబ్ధిదారికి సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంటికి చేరాలనేది ఒక కార్యక్రమం పెట్టారైనా అదే వాట్సాప్ యాప్. మనం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ వార్డులో కానీ ఏ వీధిలో కానీ ఏ ఇంటి విషయంలో కానీ ప్రభుత్వానికి తెలియపరచాలంటే అలాగే ప్రభుత్వ అధికారులు తెలియపరచాలంటే దాన్ని వాట్సాప్ యాప్ ద్వారా మనం అక్కడ ఉన్న సమస్యని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ అదే యాప్లో మనకి ఆ సమస్య ఏంటి, అది తీర్చగలిగిందా లేదా అనేది మనకి వెంటనే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా ఈ కార్యక్రమం ప్రజలకు ఏమైనా తీసుకొస్తా చేస్తున్నారో మున్సిపాలిటీలు కానీ గ్రామాలు కానీ అన్నింటిలో కూడా ఇవన్నీ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా ప్రజలకు అందే విధంగా సంక్షేమ పథకాన్ని అభివృద్ధి పథకాన్ని ప్రజలకు దగ్గరగా వచ్చే విధంగా వాట్సాప్ యాప్ను ఉపయోగించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 232 సేవలు అన్నీ కూడా సేవలు కూడా లిస్ట్ ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఏ ఒక్కరూ కూడా వారి యొక్క సేవల నిమిత్తం కార్యాలయం చుట్టూ రాక్కర్లేదు. ఏ సంబంధిత కార్యాలయానికి లేకపోతే ఆ అధికారికి ఇక వాట్సాప్ నెంబర్ ఉంది ఆల్రెడీ. దాని ద్వారా కనుక మీరు వాట్సాప్ చేసినట్టయితే సమాచారం స్టిపులేటెడ్ పీరియడ్లో దానికి సంబంధించిన సర్వీసులు అన్నీ కూడా మీకు వాట్సాప్లోనే అందుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వారు ప్రజల యొక్క సమయాన్ని వృధా కాకోకుండా వారికి సులువుగా ఉంటూ అదేవిధంగా కొంతమంది రాగలరు రాలేనటువంటి వారు కూడా ఉంటారు. వారికి ఏ విధమైన సమస్య ఉన్నా కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని ముఖ్యమంత్రి గారు అదే గౌరవ డిప్యూటీ సీఎం గారు వారందరూ కూడా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా ఈ 5వ తేదీన ప్రజలందరికీ తెలిసేలాగా ప్రతి సచివాలయంలో కూడా మేము ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమాలు అందరికీ అర్థమయ్యేలాగా పాంప్లెట్స్ ద్వారా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీకి పేరుచెల్ల సుభాష్ చేస్తున్న సేవలు అభినందనీయమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం నర్సయ్య అగ్రహారంలోని ఆయన నివాసంలో పార్టీ శ్రేణులు ప్రముఖుల మధ్య బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సుభాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జెడ్ఆర్యూసీసీ మెంబర్ కోర రామ్మూర్తి, పాలకోడేరు మండల బీజేపీ అధ్యక్షులు బుద్దరాజు బలరాం కృష్ణంరాజు, పొత్తూరి బాపిరాజు, బండి రమేష్, గాజరాజు వెంకటేశ్వరరాజు, టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల అబ్బులు, కాగిత వెంకటరమణ, సిహెచ్ కృష్ణంరాజు, రాజ్, అల్లూరి శివరాంరాజు, దివాకర్, ఇంజేటి వెంకటేశ్వర్లు, గోవర్ధన్, బూసి బెనర్జీ, అడబాల శివతో పాటు పలువురు నాయకులు పాల్గొని సుభాష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ గారైన పేర్చర్ల సుభాష్ రాజు గారి జన్మదినం ఈరోజు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు వారి ఆధ్వర్యంలో వారి ఇంటి దగ్గర ఘనంగా చేయటం జరిగింది. ఈవేళ సుభాష్ రాజు గారు మాకు గతం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పార్టీలో వివిధ బాధ్యతల్లో ఆయన 2 సార్లు ప్రధాన కార్యదర్శిగా, మండల అధ్యక్షులుగా, అలాగే పార్లమెంటు ఎలక్షన్ సమయంలో పార్లమెంట్ కన్వీనర్గా పనిచేసి ఈవేళ మంచి జిల్లాలో అందరికీ ఒక ఇంటి వ్యక్తిగా, ఒక కుటుంబ సభ్యుడిగా పేర్చర్ల సుభాష్ రాజు గారు అందరికీ కూడా అభిమాన వ్యక్తి పేర్చర్ల సుభాష్ రాజు గారు. అలాగే పార్టీకి ప్రతి క్షణం ఏ విషయంలో అయినా సరే ఆయన అండదండలుగా ఉండటం, ఆయన సహాయ సహకారాలు ఈ పార్లమెంట్కి ఇవ్వటం, అలాగే మాకు అందరికీ కూడా కార్యకర్తలు అందరికీ చాలా సంతోషం ఇస్తుంది. ఆయన అందరితో కూడా అలాగే కలిసిపోయి పనిచేస్తారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరిన్ని మంచి పదవులు తెచ్చుకోవాలి, ఈ పార్లమెంట్కి ఇంకా అనేక సేవలు చేయాలని ఈ మధ్యకాలంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఆయన నామినేట్ పోస్ట్ రావటం, అటు క్షత్రియులకు కూడా సేవ చేయటం, యూత్ క్లబ్ ద్వారా ఈవేళ అనేక బాధ్యతల్లో ఆయన ఉండటం, రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరిన్ని పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నరసాపురం పార్లమెంట్ పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరి తరపున నేను మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మాకు అత్యంత ఆప్తులు పశ్చిమ గోదావరి జిల్లా పార్లమెంట్ కన్వీనర్ అయినటువంటి సుభాష్ రాజు గారు ఈరోజు జన్మదినోత్సవాన్ని కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవర్మ గారి ఆధ్వర్యంలో వారి ఇంటి దగ్గర వారి సమక్షంలో జరగడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. సుభాష్ రాజు గారికి రాబోయే రోజుల్లో మంచి అదృష్టం, మంచి పదవులు రావాలని, అందరితో కలిసి ఉండి అందరి వాడైనటువంటి సుభాష్ రాజు గారు మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుకుంటూ వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. కొండయ్య చెరువును ఆధునీకరించి ఆకివీడు ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తానని శాసనసభ ఉప సభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురం కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆకివీడు కొండయ్య చెరువు పూడికతీత పనులకు ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, జుత్తుగ నాగరాజు, కోపెల్ల సాయిబాబా, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్, పిల్లా బాబులు, గొంట్ల గణపతి, గంధం ఉమా తదితరులు పాల్గొన్నారు. పెరుగుతున్న మంచినీటి అవసరాల కోసం గతంలో కొండయ్య చెరువు అని ఒక 6.5 ఎకరాల చెరువుని 6 దశాబ్దాల క్రితం వాడేవారు. గ్రామంగా ఉన్నప్పుడు రాను రాను ఈ చెరువు వాడటం మానేశారు. కానీ ప్రజల అవసరాలు ఆల్రెడీ మున్సిపాలిటీగా మారి దినదినం అభివృద్ధి చెందుతోంది కాబట్టి పెరుగుతున్న అవసరాల కోసం ఇంకా చెరువులు తవ్వాల్సిన ఆవశ్యకత గుర్తించి కొండయ్య చెరువుని తిరిగి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మంచినీటి చెరువుగా మార్చడానికి ప్రారంభించాం. సుమారు 4 రోజుల్లో దీన్ని మంచినీటి చెరువుగా మార్చి ఈ పక్కనే ఉన్న ఆ గాలిబ్ చెరువుకి ఈ చెరువుని అనుసంధానం చేసి మంచినీటి కొరత అనేది రాబోయే 1-2 దశాబ్దాల పాటు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా ఆకివీడు మున్సిపాలిటీ కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. 1-2 చెరువుల చుట్టూ కూడా కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. ఒక చెరువుని చుట్టూ ఉన్న ఆక్రమణలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకొక చెరువు చుట్టూ ఉన్నవి కూడా క్లియర్ చేసి పరిశుభ్రమైన తాగునీరు, మినరల్ వాటర్ కన్నా మంచి నీరు మున్సిపాలిటీ ద్వారా అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం, ఈ ప్రాంతంలో నా సంకల్పం. సో దానికి అనుగుణంగా రాబోయే 4-5 నెలల్లో ఇంకొన్ని ప్లాంట్లు కూడా దొరగారి చెరువు దగ్గర ఒక మైక్రో ఫిల్టర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ లో ఉన్నాయి. సో రాబోయే కొద్ది నెలల్లో ఆకివీడు మున్సిపాలిటీకి ఏ వార్డులో కూడా మంచినీటి కొరత అనేది లేకుండా కమిషనర్ గారితో, ఎంఆర్ఓ గారితో అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ, ప్రజానాయకులతో కూడా పార్టీలకు అతీతంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ, అన్ని వార్డు మెంబర్లని, అన్ని పార్టీలకు చెందిన వాళ్ళని సమన్వయం చేసుకుంటూ
ముందుకెళ్తాను. ప్రజలందరి సహకారం కూడా సంపూర్ణంగా ఉంది. నాయకుల సహకారం, అధికారుల సహకారం, ప్రజల సహకారంతో తలపెట్టిన ఈ మంచినీటి కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా సకాలంలో కంప్లీట్. భీమవరం డిఎన్ఆర్ లా కళాశాలలో 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికేట్ బహుకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా గాదిరాజు బాబు మాట్లాడుతూ విద్యార్థులు లాయర్లుగా, న్యాయమూర్తులుగా, లా ఆఫీసర్స్గా సమాజంలో తమ సేవలను అందించాలని, ఎవరైతే సమాజంలో న్యాయం కోసం ఎదురు చూస్తారో వారికి సహాయం అందించాలన్నారు. ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ ఇంతకు ముందు ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎన్నో అద్భుతమైన పదవులను అధిరోహించారని, వారిని ఇటీవల కాలంలో కలిశానని, వారు న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా తమ సేవలను సమాజానికి అందిస్తున్నారని, వారిని స్ఫూర్తిగా చేసుకుని నేటి విద్యార్థులు ప్రజలకు సేవలు అందించాలని కోరారు. ఒక డాక్టర్ గాని, ఒక ఇంజనీరింగ్ గాని సంపాదించలేనటువంటి సంపాదన ఒక న్యాయవాది మాత్రమే సంపాదించగలరని అన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె రఘురాం మాట్లాడుతూ ఈ సంవత్సరం 82% ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని, 14 మంది డిస్టింక్షన్, 163 మంది మొదటి శ్రేణి మార్కులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ ఏఓ పి రామకృష్ణరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కె రఘురాం, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై అశోక్ కుమార్, సిహెచ్ రంగారావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మన ప్రిన్సిపల్ విషయాలన్నీ చక్కగా చెప్పడం జరిగింది. ఈ డిఎన్ఆర్ అసోసియేషన్ అనేది 1945లో దత్తూరు నారాయణరావు కొంతమంది దాతలతో పేద విద్యార్థులకి అందరికీ విద్యా అందించాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్లో కొన్ని కళాశాలలు ప్రారంభించింది. అప్పటి నుంచి అనేక మంది పెద్దలు దీన్ని అభివృద్ధి చేస్తూ ఈ దత్తూరు నారాయణ అసోసియేషన్లో ఈ లా కాలేజీ ప్రారంభించడం జరిగింది. 35 ఏళ్ళ క్రితం. అప్పుడులో లాస్ అనే విద్యార్థులు లేక చాలా చోట్ల లా కళాశాల మూసివేయడం జరిగింది. అయినా ఈ అసోసియేషన్లో పెద్దలు ఆశయాలు మనం నెరవేర్చాల ఉద్దేశంతో ఇవ్వకపోయినా వేరే కళాశాల ఇస్తూ దీన్ని నడపడం జరిగింది. ఇవాళ అనేక మంది విద్యార్థులు మంచి లాయర్గా తీర్చిదిద్దడం జరిగింది. చాలామంది ఇక్కడ కానీ విదేశాల్లో కానీ రాణించడం జరిగింది. చాలామంది నాకు చూస్తూ తెలుస్తుంది. బీహార్లో అనేక మంది లా చదువుకున్న వాళ్ళందరూ బీహార్లో అనేది అర్థమవుతుంది. 35 ఏళ్ళ క్రితం స్థాపించిన కళాశాలలో 33వ బ్యాచ్ వాళ్ళు బయటికి వెళ్తుంది. చాలా అందంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఇంతమంది విద్యార్థులతో, లాయర్స్తో ముచ్చటించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 3 మంది ఆ ప్రిన్సిపాల్ అయితే మంచి కార్యక్రమం అందరూ పిలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు విద్యార్థులు చదువుకున్నారు తప్ప ఇలా అందంగా కార్యక్రమం పెడతాం జరగలేదు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మంచి లాయర్లుగాను, అంటే లాయర్లో 2 రకాలు ఉంటున్నాయి నాకు తెలిసినంత వరకు, క్రిమినల్ అండ్ సివిల్. అలాగే కొంతమంది కార్పొరేట్ కంపెనీలో కానీ, అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో కంపెనీలో కానీ రకరకాలుగా మీరు తెలియజేటువంటి జ్ఞానం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా మన దేశానికి కోరుకుంటున్నారు మంచి సమాజానికి సేవ చేస్తూ మన దేశంలో పనిచేయాలని, న్యాయదేవతని మన పుట్టలు వస్తాం సమతుల్యంగా ఉండాలని కోరుకుంటారు. అది అలాగే మీరందరూ బాగా పనిచేసి ఈ సమాజానికి సేవ చేసి మరొకసారి this is the first time record of law college 82% have passed, and in them 14 have secured distinction, and remaining all have been passed with first class. That's really a great achievement, and this occasion I want to congratulate especially the teaching staff and principal, vice principal and teaching staff. They are all behind this achievement, getting this achievement. So this is really a wonderful thing. This college was established 35 years back. This college was inaugurated by my grandfather, Gokaraja Rangaraj. And really, today it is also my pleasure that I also been here continuing the legacy of my family. In that occasion, I want to mention you. At that time, the secretary and correspondent was a PL, Mr. Sitaram Bhadraju. He was a PL graduate. He was the one who has initiated and established the law college. So today
meeting after 30 years with the new students is really a wonderful thing. Even though the law college has passed the tough times, maybe a few years back, that is 7 to 8 years back, there was no admissions happening and there were many colleges in and around have been closed, but still because the DNR college has got the capacity of maintaining it, because this is a large institution, there are several colleges being supported by it. Even though it was incurring loss, they are able to maintain it for few more years, and now it's a really a wonderful time has come, and the college is definitely enjoying the fruits, giving so many of the students. One more thing I want to mention on this occasion is DNR Law College విషయంలో నేను మిగిలినటువంటి నాకు అసలు నేను ఎక్కడికి ఆలోచిస్తూ ఉంటాను, నేను ఎక్కడికి యూనివర్సిటీస్ వాటిని ఉంటాను కనుక మిగిలినటువంటి కళాశాలలతో పోలిస్తే మాత్రం DNR కాలేజీ లా కాలేజీ మాత్రం మిగిలిన లా కాలేజీలతో పోలిస్తే DNR లా కాలేజీకి మాత్రం ప్రత్యేకత ఉంది అని చెప్పేసి గర్వంగా అది నేను వెరీ రీసెంట్గా నేను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కాలేజీ గురించి విషయాలు వస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా DNR కాలేజీ గురించి నేను అన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పాను. వైస్ ఛాన్సలర్ గారు ఎంతో ఆనందం పొందారు. చెప్పి అటువంటి కాలేజీకి నేను కంపల్సరీగా విజిట్ చేసి వెళ్తానని ఆమె చెప్పారు. అక్కడ అనేక కాలేజీలు, ముఖ్యంగా కొన్ని కాలేజీలు అయితే పేరుకు మాత్రం పైన నేమ్ బోర్డు ఉంది, కానీ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక టీచింగ్ ఫ్యాకల్టీ లేదు, స్టూడెంట్స్ లేదు, జరుగుతుంది. మరొక కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ గారు మరో విధంగా అనుకోవద్దు, వేరే కాలేజీ గురించి మనం సందర్భంలో మాట్లాడుకోకూడదు. ఆ కాలేజీకి బార్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ లేదు. బార్ కౌన్సిల్ అప్రూవల్ లేకుండా ఎఫిలియేషన్ ఉండదు. అంటే యూనివర్సిటీ వాళ్ళు ఎఫిలియేషన్ ఇవ్వలేదు. అది రెండూ లేకుండా కాలేజీ నడిపిస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారంటే పిల్లల్ని మోసం చేస్తున్నారు. కానీ మన కళాశాలకు మాట్లాడుకోవడం లేదు. నేను ఈ DNR లా కాలేజీకి సంబంధించి నాకు కాస్త అభినవ సంబంధం ఉంది. అడిషనల్ సెక్షన్స్ అవి తెచ్చేటప్పుడు వీటికి సంబంధించిన విషయాలు నేను విజయవాడ యాక్చువల్గా వెళ్ళడం దాని కాస్త అభినవ సంబంధం ఉంది. మరి అట్లాంటి అభినవ సంబంధం ఉన్నటువంటి ఈ విద్యా సంస్థ ఇంత ఉద్యోగ స్థితిలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాననే విషయాన్ని తెలియజేస్తున్నాను. 82% పాస్ పర్సెంటేజ్కి నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు ముఖ్యంగా అధ్యాపక ప్రిన్సిపల్ మీ కృషి లేకుండా వారంతా మార్పులు తీసుకోలేదు. అంచేత అధ్యాపక వర్గానికి ప్రిన్సిపల్ గారికి నేను ప్రత్యేకంగా మరొకసారి నా అభినందన. Law 3 years course and 5 year courses, మాస్టర్స్ డిగ్రీ కోర్సుతో సహా ఈ కాలేజీలో మనకి అందుబాటులో ఉన్నాయి. మన మేనేజ్మెంట్ వారు తీసుకున్నటువంటి చర్యల వల్ల ఈ స్థాయిలో ఈ కళాశాల అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా కూడా నిన్ననే మన వైస్ ప్రెసిడెంట్ గారు ఇంకో ప్రపోజల్ కూడా చేశారు. అదేంటంటే LLB కోర్సుకి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఇంకొక అడిషనల్ సెక్షన్ కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. దానికి కూడా ఈ సంవత్సరం నోటిఫికేషన్ పడింది కాబట్టి దానికి కూడా అప్లై చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఫ్యాకల్టీ అందరూ కూడా కృషిఫలితంగా ఈ సంవత్సరం ఫలితాల్లో 82% మంది ఉత్తీర్ణయ్యారు. ఆ 82% మంది కూడా అందులో 14 డిస్టింక్షన్స్ తోటి 162 ఫస్ట్ క్లాసులతోటి పాస్ అయి ఉన్నారు. ఇప్పటి వరకు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ క్లాస్లే రావడం జరిగింది. 14 మంది డిస్టింక్షన్స్ కూడా రావడం చరిత్రలో 34 సంవత్సరాల చరిత్రలో ఇదే మొదటిసారి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెలువెత్తాయి. రాజకీయ, పారిశ్రామిక, సామాజిక రంగాల నుండి అనేక మంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వంటి అగ్రనాయకులతో సహా పలువురు కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, హెచ్డి కుమారస్వామి, కింజరపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, సంజయ్ సేత్, డాక్టర్ ఎల్ మురుగన్, ప్రతాప్ రావు జాదవ్, భానుప్రతాప్ సింగ్ వర్మ, రాకేష్ సింగ్, పంకజ్ చౌదరి, శ్రీపద్ నాయక్, శివప్రకాష్, పవిత్ర మార్గరేత తదితరులు ఉన్నారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షులు హరివంశ్, పలు రాష్ట్రాల గవర్నర్లు కూడా శ్రీనివాస్ వర్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మిజోరాం గవర్నర్ విజయ్ కుమార్ సింగ్, హర్యానా గవర్నర్ ఆసిమ్ కుమార్ ఘోష్, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ఒడిశా గవర్నర్ డాక్టర్ కమ్మంపాటి హరిబాబు, అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, పారిశ్రామిక ప్రముఖులు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, రతన్ జిందాల్, సావ్జీ ధోలాకియా, నితిన్ ఎంషాలు శ్రీనివాస్ వర్మకి జన్మదిన శుభాకాంక్షలు పంపారు. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, సీనియర్ జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు మరింత ఆరోగ్యకరమైన, విజయవంతమైన భవిష్యత్తుండాలని ఆకాంక్షించారు. ఈ అభినందనల వెల్లువ తన విధులను మరింత ఉత్సాహంగా నిర్వర్తించడానికి స్ఫూర్తినిస్తుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.